ప్రియాతి ప్రియమైన స్నేహితురాలికి నీ చిన్ననాటి స్నేహితురాలు రాయినది ఏమనగా, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు అక్కడ క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నాను. దసరా సెలవులప్పుడే కలవలేకపోయా. ఈ సంక్రాంతి సెలవులకు నేను మీ ఊరికి వస్తున్నాను, తప్పకుండా కలుస్తావని ఆశిస్తున్నాను. ఇట్లా రాసేది ఉత్తరాలు, కానీ ఇప్పుడు ఎట్లున్నదో చూస్తూనే ఉంటిమి. అయితే స్టూడెంట్లు పేపర్లు బొయ్యిలు సీరియస్ గా మారేస్తుర్రు కదా అని లైబ్రరీ అనుకునేరు. పోస్ట్ ఆఫీసు అట్టుట్టిది కాదు, ఈ తరానికి తగ్గట్టు నడిచే జెన్జెట్ పోస్ట్ ఆఫీసు అంటే ఏందంటే, మా పోస్ట్ ఆఫీస్ సేవలను విద్యార్థులకు వివరించేందుకోసమే ఈ రకంగా ఆధునీకరించాము. టెక్నాలజీ కాలంలో పోస్ట్ ఆఫీసుల గురించి స్టూడెంట్లకు ఎరక చేయాలని వరంగల్ నిట్ల పెట్టిన పోస్ట్ ఆఫీస్ ను గింత ముద్దుగా సింగారిచ్చిండ్రు. గోడల నిండా ఎడు చూసినా పోస్టల్ స్టాంపులే. పండ్లు, స్వీట్లు, జాతీయ నాయకులు, పండుగలు, పబ్బాలతో పాటు కళలు, కళారూపాల పేరు మీద విడుదల చేసిన స్టాంపులే ఇవన్నీ. ఈ ఇడుచుడు ఉత్తరం రాసి పోస్టు డబ్బాలు వేస్తే అది పోస్ట్ ఆఫీస్ కు తెచ్చిండ్రు. ఆడికెళ్లి బస్సుకో, రైలుకో, పడవలనో, విమానంలో అది పోవాల్సిన ఊర్లో ఉండే పోస్ట్ ఆఫీస్ కు పోతది. ఆడికెళ్లి పోస్ట్ మ్యాన్ తీసుకుపోయి ఇస్తాడు. ఉత్తరం చేసే ప్రయాణం మొత్తం చూపించిండ్రు. నార్మల్ గా ఉండే పోస్ట్ ఆఫీస్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది ప్యాకేజ్ కోసం, దేనికోసమైనా. ఇప్పుడు ఇక్కడైతే మా పనులు మేము చేసుకోవచ్చు, ప్లస్ పోస్ట్ కోసం కూడా వెయిట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ స్టాంప్స్ ఎప్పుడు చూడలే, చాలా మందికి పోస్ట్ ఆఫీస్ లో ఎన్ని స్టాంప్స్ ఉంటాయి అది ఇదని తెలుస్తుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఓ ఉత్తరం రాస్తే వచ్చే కిక్కే వేరు అంటున్నారు ఇప్పటి పిల్లలు సుత. ఎవరికన్నా మన దగ్గర వాళ్ళకి పంపాలనుకో పోస్ట్ లో వాళ్ళకి పంపితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వాట్సాప్ మెసేజ్ అవి కూడా పెట్టొచ్చు, బట్ ఇలా పంపితే వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవ్వచ్చు. స్టూడెంట్లకు స్పీడ్ పోస్ట్ అయినా ఏదన్నా కొలువుకు దరఖాస్తు పెట్టుకోవాలన్నా 100కి 10 రూపాయల డిస్కౌంట్ సుతున్నదుల్లో. చెప్పునే కడమ యూనివర్సిటీలు నిట్లల్ల సుత గీకమత్ చేస్తారట. అడ్రస్ లేకుండా పోతున్న ఉత్తరాలకు కొత్త పత్తా చూపెడుతుర్రు అన్నట్టు.